ప్రపంచంలో ప్రతి మనిషి కోరుకునేది ఒక్కటే. తనకు గౌరవం రావాలి. తన మాటకు విలువ ఉండాలి. తనను అందరూ గుర్తించాలి. కానీ ఒక ప్రశ్న, ఎందుకు కొందరు వ్యక్తులు ఎక్కడికి వెళ్ళినా గౌరవం పొందుతారు? ఎందుకు వారి ఒక్క మాటకు కూడా అందరూ విలువ ఇస్తారు? మరి ఎందుకు కొందరిని ఎవరూ పట్టించుకోరు? చాణక్యుడు చెప్పిన ఒక గొప్ప సత్యం ఏమిటంటే, నీ విలువను ఇతరులు నిర్ణయించరు. నీవే నిర్ణయిస్తావు. నేడు చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి తన విలువను ఎలా పెంచుకోవాలో తెలుసుకున్నాం. మొదటి సూత్రం, ఎప్పుడూ అందుబాటులో ఉండద్దు. ఈ ప్రపంచంలో ఒక విచిత్రమైన సత్యం ఉంది. మనకు ఎప్పుడూ అందుబాటులో ఉండే వస్తువులు విలువను మనం ఎక్కువగా గుర్తించం. అవి మన జీవితంలో ఎంత ముఖ్యమైనవైనా సరే, అవి ఎప్పుడూ మనతోనే ఉంటాయి కాబట్టి వాటి గొప్పతనాన్ని మర్చిపోతాం. చాణక్యుడు ఒక గొప్ప విషయాన్ని చెబుతాడు. అతి సులభంగా లభించేది గౌరవాన్ని కోల్పోతుంది. ఒక్కసారి ఆలోచించండి. సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడు. మన జీవితానికి అతను ఎంత అవసరమో అందరికీ తెలుసు. కానీ ప్రతిరోజు ఉదయం లేచి మనం సూర్యుడిని ఆశ్చర్యంగా చూడము. ఎందుకంటే అతను ఎప్పుడూ ఉంటాడు. కానీ ఒక సూర్యగ్రహణం వచ్చినప్పుడు ప్రపంచమంతా ఆకాశం వైపు చూస్తుంది. ఎందుకు? ఎందుకంటే అరుదుగా కనిపించే దానికే ప్రత్యేకమైన విలువ ఉంటుంది. ఇదే నియమం మన జీవితానికి వర్తిస్తుంది. చాలా మంది ఒక పెద్ద తప్పు చేస్తారు. వారు అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఎవరైనా పిలిస్తే వెంటనే వెళుతారు. ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తారు. ఎవరైనా సహాయం అడిగితే తమ పనులు వదిలేసి మరీ పరిగెత్తుకుంటూ వెళతారు. మొదట్లో ఇది మంచితనంగా కనిపిస్తుంది, కానీ కాలక్రమేణా ప్రజలు ఆ వ్యక్తిని గౌరవించడం మానేస్తారు. ఎందుకంటే మనిషి స్వభావం అలాంటిదే. సులభంగా దొరికే దానిని తక్కువగా అంచనా వేస్తారు. ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి సమయాన్ని కూడా విలువ లేనిదిగా భావిస్తారు. చాణక్యుడు చెబుతాడు, నీ సమయం నీ జీవితానికి సమానం. సమయాన్ని కోల్పోతే తిరిగి సంపాదించలేవు. డబ్బు పోతే సంపాదించవచ్చు, ఆస్తి పోతే మళ్ళీ నిర్మించుకోవచ్చు. కానీ ఒక్కసారి గడిచిపోయిన సమయం తిరిగి రావడం అసాధ్యం. అయితే ఎందుకు చాలా మంది తమ సమయాన్ని అందరికీ ఉచితంగా పంచిపెడుతున్నారు? ఎందుకంటే తమ లక్ష్యాలను వదిలి ఇతరుల అవసరాల కోసం జీవిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అందరికీ నచ్చాలనే కోరిక. ప్రతి ఒక్కరి దృష్టిలో మంచి వ్యక్తిగా కనిపించాలనే ఆశ. కానీ గుర్తించుకోండి, ప్రతి ఒక్కరిని సంతోష పెట్టడానికి ప్రయత్నించే వ్యక్తి చివరికి తన జీవితాన్ని అసంతృప్తిగా మార్చుకుంటాడు. ఎందుకంటే అతను తన అవసరాలను మర్చిపోతాడు. తన కలలను పక్కన పెడతాడు. తన లక్ష్యాలను వదిలేస్తాడు. ఇతరుల కోసం జీవిస్తూ తన కోసం జీవించడం మర్చిపోతాడు. గౌరవం పొందాలంటే ముందుగా మీ సమయానికి విలువ ఇవ్వాలి. మీ జీవితానికి కొన్ని హద్దులు ఉండాలి. ప్రతి ఫోన్ కాల్కు వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. ప్రతి ఆహ్వానాన్ని అంగీకరించాల్సిన అవసరమూ లేదు. ప్రతి సమస్యను మీదిగా తీసుకోవాల్సిన అవసరమూ లేదు. కొన్ని సందర్భాలలో లేదు అని చెప్పడం కూడా ఒక కళ. ఆ కళను నేర్చుకున్న వారే జీవితంలో ఎదుగుతారు. ఒక సింహం అడవికి రాజు కావడానికి కారణం దాని బలం మాత్రమే కాదు. అది ప్రతి జంతువు దగ్గరకు వెళ్ళి తన ఉనికిని నిరూపించదు. అది తన విలువను తెలుసుకుంటుంది. అందుకే ఇతరులు దానిని గౌరవిస్తారు. అలాగే నువ్వు కూడా నీ విలువను తెలుసుకోవాలి. నీ సమయాన్ని గౌరవించాలి. నీ శక్తిని సరైన పనులకే ఉపయోగించాలి. నీ లక్ష్యాలకు ఉపయోగపడిన విషయాలపై సమయాన్ని వృధా చేయకూడదు. గుర్తించుకో, నువ్వు ఎప్పుడూ అందుబాటులో ఉంటే ఇతరులు నిన్ను ఒక ఎంపికగా చూస్తారు. కానీ నువ్వు నీ సమయాన్ని విలువైనదిగా మార్చుకుంటే ఇతరులు నిన్ను ఒక అవకాశంగా చూస్తారు. చాణక్య నీతి మనకు నేర్పే గొప్ప పాఠం ఇదే. మంచివాడిగా ఉండు, కానీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉండద్దు. సహాయం చెయ్యి, కానీ నీ జీవితాన్ని త్యాగం చెయ్యొద్దు. ప్రేమను పంచు, కానీ నీ ఆత్మ గౌరవాన్ని కోల్పోవద్దు. నీ సమయానికి విలువ ఇవ్వు. నీ లక్ష్యాలకు ప్రాధాన్యత ఇవ్వు. నీ శక్తిని సరైన చోట ఖర్చు చెయ్యి. అప్పుడు మాత్రమే ప్రజలు నిన్ను గౌరవిస్తారు. నీ మాటలకు విలువ పెరుగుతుంది. నీ ఉనికి ప్రభావవంతంగా మారుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో అరుదుగా లభించే వాటికే అత్యధిక విలువ ఉంటుంది. మరి నువ్వు కూడా అందరిలో ఒకరిగా కాకుండా విలువైన వ్యక్తిగా మారాలి. అదే చాణక్య నీతి. ఇక రెండవ సూత్రం, ఎక్కువ మాట్లాడవద్దు. చాణక్యుడు చెప్పినట్టు ఖాళీ పాత్ర ఎక్కువ శబ్దం చేస్తుంది. జ్ఞానం ఉన్న వ్యక్తి అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతాడు. నువ్వు ప్రతి విషయం పైన మాట్లాడితే నీ మాటల విలువ తగ్గిపోతుంది. కానీ అవసరమైన సమయంలో మాత్రమే మాట్లాడితే నీ ఒక్క మాట కూడా ప్రజలపై ప్రభావం చూపుతుంది.
వినడం నేర్చుకోండి. ప్రతి ఒక్కరూ మాట్లాడాలనుకుంటారు, కానీ వినేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఎదుటి వారి మాటలను శ్రద్ధగా వినడం వారికి గౌరవం ఇచ్చినట్లే. వినగలిగిన వ్యక్తి మంచి సంబంధాలు ఏర్పరుచుకుంటాడు. ఇక మూడవ సూత్రం, జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి. చాణక్య నీతి ప్రకారం ఈ ప్రపంచంలో అందరూ బిజీగా ఉంటారు. అందరూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. కానీ ఒక ప్రశ్న, వాళ్ళు చేస్తున్న పని వారిని వారి గమ్యానికి తీసుకెళ్తుందా? చాలా మంది జీవితాంతం కష్టపడతారు, కానీ ఎక్కడికి చేరాలో తెలియక అదే చోటే నిలిచిపోతారు. చాణక్యుడు ఒక గొప్ప సత్యాన్ని చెబుతాడు. లక్ష్యం లేని జీవితం దిక్కులేని పడవ లాంటిది. ఎటు వెళ్ళాలో తెలియని పడవను ఏ గాలి కూడా గమ్యానికి చేర్చలేదు. అలాగే జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యం లేకుంటే ఎంత ప్రతిభ ఉన్నా, ఎంత కష్టం చేసినా దాని ఫలితం చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ అడిగితే ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతారు. అప్పుడు మీరు ఎక్కడికైనా అని చెబితే టికెట్ ఇస్తారా? ఇవ్వరు. ఎందుకంటే గమ్యం తెలియకపోతే ప్రయాణం మొదలు కాదు. అదే విధంగా జీవితంలో కూడా ముందుగా గమ్యం నిర్ణయించుకోవాలి. చాలా మంది ఉదయం లేస్తారు, పని చేస్తారు, తింటారు, పడుకుంటారు. రోజులు గడుస్తాయి, నెలలు గడుస్తాయి, సంవత్సరాలు గడుస్తాయి. కానీ జీవితంలో పెద్ద మార్పు కనిపించదు. ఎందుకంటే వారు సమయాన్ని ఖర్చు చేస్తున్నారు, కానీ లక్ష్యాన్ని వెంబడించడం లేదు. చాణక్యుడు చెబుతాడు, నీ జీవితానికి ఒక గొప్ప కారణం ఉంటేనే నీలోని శక్తి పూర్తిగా బయటకు వస్తుంది. ఒక విద్యార్థికి డాక్టర్ కావాలనే లక్ష్యం ఉంటే అతను ఇతరుల కంటే ఎక్కువ చదువుతాడు. ఒక క్రీడాకారుడు ఛాంపియన్ కావాలనే లక్ష్యం ఉంటే అతను ఇతరుల కంటే ఎక్కువ సాధన చేస్తాడు. ఒక వ్యాపారవేత్తకి విజయం సాధించాలనే లక్ష్యం ఉంటే అతను ఇతరుల విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కూడా పనిచేస్తాడు. ఎందుకంటే లక్ష్యం మనిషికి దిశను ఇస్తుంది. దిశ ఉన్నప్పుడు కష్టం కూడా తేలికగా అనిపిస్తుంది. లక్ష్యం ఉన్నప్పుడు అలసట కూడా అడ్డంకిగా కాదు. లక్ష్యం ఉన్నప్పుడు అపజయాలు కూడా పాఠాలుగా మారుతాయి. ఈ ప్రపంచంలో లక్ష్యంతో జీవించే వారిని గౌరవిస్తుంది. ఎందుకంటే వారు ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకుని ముందుకు సాగుతారు. ఒక వ్యక్తి తన జీవితానికి స్పష్టమైన లక్ష్యం పెట్టుకున్నప్పుడు అతని మాటల్లో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. అతని నిర్ణయాల్లో స్పష్టత ఉంటుంది. అతని నడకలో ధైర్యం ఉంటుంది. అతని వ్యక్తిత్వంలో ప్రత్యేకత ఉంటుంది. అందుకే ప్రజలు అతన్ని సీరియస్గా తీసుకుంటారు. కానీ లక్ష్యం లేని వ్యక్తి ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటాడు, రేపు మరో నిర్ణయం తీసుకుంటాడు. అతని జీవితం పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. అతను తన జీవితాన్ని నడపడం కాదు, పరిస్థితుల్లో అతన్ని నడిపిస్తాయి. చాణక్యుడు చెబుతాడు, నువ్వు నీ లక్ష్యాన్ని నిర్ణయించుకోకపోతే ఇతరులు తమ లక్ష్యాల కోసం నిన్ను వాడుకుంటారు. ఇది చాలా గొప్ప సత్యం. ఎందుకంటే లక్ష్యం లేని వ్యక్తి తన సమయాన్ని వృధా చేస్తాడు, తన శక్తిని వృధా చేస్తాడు, తన జీవితాన్ని కూడా వృధా చేసుకునే ప్రమాదం ఉంటుంది. ఒక విషయం ఎప్పుడు గుర్తుంచుకోండి, పెద్ద లక్ష్యం పెట్టుకోవడానికి ధనవంతుడు కావాల్సిన అవసరం లేదు. గొప్ప కుటుంబంలో పుట్టాల్సిన అవసరం లేదు. అత్యంత తెలివైన వాడిగా ఉండాల్సిన అవసరమూ లేదు. కావలసింది ఒక్కటే, స్పష్టమైన నిర్ణయం. నేను జీవితంలో ఏమి సాధించాలనుకుంటున్నాను? నేను ఎవరిగా మారాలనుకుంటున్నాను? నా జీవితానికి అర్థం ఏమిటి? ఈ 3 ప్రశ్నలకు సమాధానం కనుగొంటే మీ జీవితానికి దిశ దొరికినట్లే. సింహం అడవికి రాజు కావడానికి కారణం దాని బలం మాత్రమే కాదు, దాని ధైర్యం, దాని దృష్టి, దాని లక్ష్యం. అది తన వేటపై మాత్రమే దృష్టి పెడుతుంది, అందుకే విజయం సాధిస్తుంది. మనిషి కూడా అలాగే ఒకేసారి 100 దారుల్లో నడవాలని ప్రయత్నిస్తే ఏ దారిలోనూ గమ్యానికి చేరుకోలేడు. ఒక దారిని ఎంచుకుని దానిపై పూర్తిగా దృష్టి పెట్టాలి. అప్పుడు మాత్రమే అసాధారణ విజయాలు సాధ్యమవుతాయి. చాణక్యుడు చెప్పిన ఒక అద్భుతమైన సూత్రం, లక్ష్యం ఉన్నవాడు కష్టాలను కారణాలుగా చూడడు, అవకాశాలుగా చూస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచి నీ జీవితానికి ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్ణయించుకో. ఆ లక్ష్యం కోసం ప్రతిరోజు ఒక చిన్న అడుగు వేయి. నీ సమయాన్ని దానికి అంకితం చెయ్యి. నీ శక్తిని దానికి ఉపయోగించు. లక్ష్యం ఉన్న మనిషిని ప్రపంచం గౌరవిస్తుంది. లక్ష్యం ఉన్న మనిషిని పరిస్థితులు ఆపలేవు. లక్ష్యం ఉన్న మనిషే తన జీవితాన్ని గొప్ప విజయంగా మార్చగలడు. నీ లక్ష్యం ఎంత గొప్పదో నీ విలువ కూడా అంతే పెరుగుతుంది. అందుకే కలలు కనకు మాత్రమే కాదు, వాటికి ఒక గమ్యం ఇవ్వు. జీవించకు మాత్రమే కాదు, ఒక లక్ష్యంతో జీవించు. ఇక 4వ సూత్రం, నీ భావోద్వేగాలను నియంత్రించు. చాణక్యుడు చెబుతాడు, కోపం మనిషికి అతిపెద్ద శత్రువు. చిన్న మాటలకు బాధపడే వ్యక్తిని
ప్రతి ఒక్కరూ నియంత్రించగలరు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ప్రశాంతంగా ఉండే వ్యక్తిని చూసి ప్రపంచం గౌరవిస్తుంది. భావోద్వేగాలను నియంత్రించడం నేర్చుకో. అది నీ వ్యక్తిత్వాన్ని మరింత విలువైనదిగా చేస్తుంది. 5వ సూత్రం, నీ నైపుణ్యాలను పెంచుకో. డబ్బు పోవచ్చు, అధికారం పోవచ్చు, కానీ జ్ఞానం ఎప్పటికీ నీతోనే ఉంటుంది. చాణక్యుడు చెబుతాడు, విద్య అనేది ఎవరు దొంగలించలేని సంపద. ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకో. నీ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకో. ప్రపంచానికి అవసరమైన వ్యక్తిగా మారితే నీ విలువ సహజంగానే పెరుగుతుంది. 6వ సూత్రం, ప్రతి ఒక్కరిని సంతోషపెట్టే ప్రయత్నం చెయ్యొద్దు. ఇది చాలా మంది చేసే పెద్ద తప్పు. అందరికీ నచ్చాలని ప్రయత్నించే వ్యక్తి చివరికి ఎవరికి విలువైన వాడిగా ఉండలేడు. నీ సూత్రాలను పాటించు, నీ ధర్మాన్ని అనుసరించు. అందరూ నిన్ను ఇష్టపడకపోయినా నిన్ను గౌరవిస్తారు. 7వ సూత్రం, ఆత్మ గౌరవాన్ని కాపాడుకో. నీ ఆత్మ గౌరవం కంటే గొప్ప సంపద లేదు. నిన్ను అవమానించే చోట, నీ విలువను గుర్తించని చోట ఎక్కువసేపు ఉండొద్దు. చాణక్యుడు చెప్పినట్లు, గౌరవం లేని చోట నివసించడం కన్నా ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళడం మంచిది అని. ఇక 8వ సూత్రం, ఫలితాలతో సమాధానం ఇవ్వు. ప్రపంచం మాటలను కాదు, ఫలితాలను నమ్ముతుంది. నువ్వు ఎంత చెప్పావన్నది కాదు, ఏం సాధించావన్నదే ముఖ్యం. అందుకే తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయి. నీ విజయమే నీ విలువను ప్రపంచానికి తెలియజేస్తుంది. నీ విలువ పెరగాలంటే ఇతరుల ప్రశంసల కోసం ఎదురు చూడకు. నీ సమయాన్ని గౌరవించు. నీ లక్ష్యంపై దృష్టి పెట్టు. నీ జ్ఞానాన్ని పెంచుకో. నీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకో. వజ్రం తన విలువను ఎప్పుడు ప్రకటించదు, అయినా ప్రపంచం దాని విలువను తెలుసుకుంటుంది. అలాగే నువ్వు కూడా నీ వ్యక్తిత్వాన్ని, నీ సామర్థ్యాన్ని పెంచుకుంటే ప్రపంచం నీ విలువను గుర్తించకుండా ఉండలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. వందే మాతరం.